హాయ్ అండి. ఇప్పుడైతే నేను చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను మీ అందరికైతేను. నేను కొన్ని రోజుల ముందు గింజలు జల్లుకున్నాను ఆకుకూరల కోసము. ఇట్లా అయితే వేసుకున్నాను. అవి బాగా మొలకలొచ్చాయి. ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతున్నాయి. కానీ పెద్ద వర్షం పడడం వల్ల మొత్తం అయితే నేలకి అంటుకుపోయాయన్నమాట. ఇంక అవి గ్రోత్ అవ్వవు. ఇంక పాడైపోయినట్లేను. ఇట్లా కొంచెం వేసుకొని పాడైపోతేనే నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది. మా నాన్న వాళ్ళు, మా మామయ్య వాళ్ళు, మిగతా వ్యవసాయం చేసే వాళ్ళందరూ కూడా నష్టం వచ్చినా మళ్ళీ వ్యవసాయం చేస్తూనే ఉంటారు. ఇలా అయితే వ్యవసాయం చేస్తారు కదా! పంట చేతికొచ్చినప్పుడు పంట మునిగిపోయింది, ఒడ్లు తడిసిపోయాయి అని చాలా అయితే వింటాం కదా మనం న్యూస్‌లల్లో. అప్పుడు వాళ్ళెంత బాధపడతారో గదా! అసలు నాకీ కొంచెం పోతేనే అయ్యో! పాడైపోయాయా నేనేసుకున్నాను గదా! అనిపిస్తుంది. వాళ్ళు గూడా చాలా కష్టపడి మనము అంతా రెడీ అయిపోయాయి, ఇంక అమ్ముకుందాము అనుకున్న టైంకి పాడైపోతే చాలా బాధపడతారు. కానీ ఎక్కడ గివ్ అప్ ఇయ్యకుండా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటారు. ఎప్పుడు వ్యవసాయం చేస్తూనే ఉంటారు. ఎక్కడ అయితే గివ్ అప్ ఇయ్యరు. జై కిసాన్, జై జవాన్. అలాగే రైతులను చూసి మనం గూడా అండి ఎంత కష్టం వచ్చినా గూడా ఎప్పుడు గివ్ అప్ ఇయ్యకుండా మన జీవితంలో మనం అనుకునేది సాధించే వరకు ముందుకెళ్తూనే ఉండాలి. కష్టపడుతూనే ఉండాలి.